డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఐ హ్యావ్ వన్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఉంది, అది మీతో డిస్కస్ చేస్తాం. అప్పుడు ఆ పాయింట్లో నుంచి ఎట్లా బయటపడాలి, ఎవరిది తప్పు తెలుసుకుందాం. ఇప్పుడు యాజ్ అ పేరెంట్, యాజ్ అ మదర్గా నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నెలకి ఇంత సంపాదించాలని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోనే మనం నేర్పించడం మొదలు పెడుతూ ఉంటాం. రేపు పొద్దున్న నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు, డాక్టర్ అవుతావా, అమెరికాకి వెళ్తావా, అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు పేరెంట్స్ అందరం కూడా. తీరా అయిపోయి నిజంగా ఆ మేనిఫెస్టేషన్ కుదిరి వాడు అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయి సప్త సముద్రాలు దాటి అక్కడ ఉన్నవాడు వన్స్ అక్కడ రుచి చూసిన వాళ్ళు, వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్, వాళ్ళు కంబ్యాక్ అవ్వడం చాలా కష్టం. ఎంతో ఫ్యామిలీ మీద ఇమోషన్స్ అవన్నీ ఉంటే తప్ప మళ్ళీ ఇక్కడి గురించి ఆలోచించడం చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ ఈ రోజుల్లో. మనమే అలాగా నేర్పించి, మనమే నాకు అవసరమైనప్పుడు నువ్వు రావా, నన్ను వదిలేశారు మొర్రో, వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయారని మనమే అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ మనం ఒకవేళ అలా ఆలోచించకపోతే వాడు పెద్దగా అవ్వాలి, పెద్ద లెవెల్లో ఉండాలి, ఏ పేరెంట్ అయినా అది కోరుకోవడం కామనే కదా. అప్పుడు తప్పెవరిది? అసలు ఎవరి జీవితం వాళ్ళదే అని ఎందుకు ఆలోచించుకోరు? ఎవరి జీవితం వాళ్ళది అని అంటే పిల్లల జీవితాన్ని డిసైడ్ చేసేదానికి పేరెంట్స్ ఎవరు? అదేంటమ్మా? పిల్లల్ని కాదు, పిల్లలని కావలసినట్టుగా వాళ్ళకి నచ్చినటువంటి రంగంలో నచ్చిన తీరులో ముందుకు వెళ్ళేటట్టుగా ప్రోత్సహించి తగినటువంటి సౌకర్యాలు కలిగించటం తల్లిదండ్రుల కర్తవ్యం. వాళ్ళు చదువుకుంటానంటే చదువు చెప్పించాలి, ఏం చదువుతానంటే చెప్పించాలి. నువ్వు ఇదే చదువు అని వాళ్ళ మొదటి నుంచి వాళ్ళని కండిషన్ చేయడం ఎందుకు? అంటే వాళ్ళకి దారి చూపించాలి కదా. దారి చూపించటం అంటే నువ్వు డాక్టర్ అయితేనే బాగుంటావా, ఇంజనీర్ అయితేనే బాగుంటావా, వాడికి ఇంకేదో చేయాలనుంటే అది మంచిది కాదా? నీ అవగాహనే చాలా గొప్పదా? నీ తెలివితేటలే అన్నిటికీ ప్రమాణమా? ఆర్ యూ ద అల్టిమేట్? అంటే వాళ్ళకేం తెలుసు? చిన్న పిల్లలు, మీరు సర్ది చెప్పరా, నీకేం చెప్పాలి తెలుసు? కదా. వాళ్ళకేం తెలుసు? జనరల్ గా మనం వింటాం కదమ్మా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చిన్న పిల్లలు, మీరు చెప్పరా, మీకు తెలివి లేదా అని అంటూ ఉంటారు. తప్పుదారిని పెడుతుంటే చెప్పాలి కానీ సరైన దారిలో పెడుతున్నప్పుడు చెప్పక్కర్లా. సరైన దారి అంటే ఏమిటి? మళ్ళీ అది కదా ప్రశ్న కదా. నేను ఈ రంగంలో, నేను నా జీవనోపాధికి నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను అని నిశ్చితంగా ఒక కుర్రవాడు గాని కుర్రది కానీ చెప్పినట్టయితే అది సరైన దారి అవునా కదా? నువ్వు చెప్పినట్టే వెళ్ళాలన్న నియమం ఏమిటి? అసలు పిల్లలకి చెప్పాల్సిందేమిటి? నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఇంతంత డబ్బు సంపాదించి మా నెత్తిని పొయ్యి అని కాదు కదా చెప్పాలి. నువ్వు ధర్మ మార్గంలో ఉండు, ధర్మం తప్పకు, మంచివాడిగా ఉండు, సరిగ్గా బతుకు, న్యాయ మార్గంలో సంపాదించు అని చెబుతూ, నేను నా తల్లిదండ్రుల్ని గనక చూసినట్టయితే నా పిల్లలు ఇది ఆదర్శం అని అనుకుంటారు. నేను వాళ్ళని చూడకుండా వాళ్ళని పల్లెటూరులోనో మరో చోటో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములో ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించేసో, వాళ్ళ పిల్లలు వింటుండగానే వీళ్ళు బరువు, వీళ్ళని చూడడం కష్టం అనేటటువంటి మాటలు మాట్లాడుకుంటూనో వృద్ధాశ్రమాల్లో పడేస్తేనో పిల్లలకి ఏం ఆదర్శం చూపించాం మనం కదా? ఇప్పుడు మీరు అన్నట్టు నువ్వు అమెరికా వెళ్ళు, అమెరికాలో సెటిల్ అవ్వు, అది చదువు, ఇది చదువు అని ఇంత చెప్పాం. చెప్పాక వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు మాట విని. రమ్మని అంటే ఎవరి మాట తప్పినట్టు? అమెరికాలో సెటిల్ అవ్వమని చెప్పింది నువ్వే. మరి అట్లాంటప్పుడు పిల్లల్ని వెనక్కిరా నాకు అవసరమైనప్పుడు అని పిలవడం సరైన ధర్మమా? అక్కడ డాక్టర్గా తన వృత్తిని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, తన అవసరం అక్కడ అత్యధికంగా ఉన్నప్పుడు అమ్మా నాన్న పిలిచారని వచ్చేస్తే వృత్తికి ద్రోహం చేసినట్టవదా? అంటే అన్నీ బాగుండి అయినా అక్కడ సుఖాలు వదులుకోలేక రాకపోతే అది వేరే మాట. అది కాకుండా మన కోరికల కోసం రమ్మని పిలవడం సరైన పద్ధత? కనుక ముందరి నుంచి చెప్పేటప్పుడే మేము పెద్దయ్యాక నువ్వు చూడాలి అని వాళ్ళకి బుర్రలో నాటుకునేటట్టు ఎందుకు చెప్పలేదు అమెరికా వెళ్ళమని చెప్పినట్టు కదా? నేను వీళ్ళని చూడక్కర్లేదు నా అభిప్రాయం వాడి మనసులో పడిపోయినట్టేనా? నువ్వు అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వని ఎందుకు చెప్పావు? అమెరికాలో సెటిల్ అవ్వమని చెప్పాలా? చదువుకోనన్నా, అక్కడికి వెళ్ళి జ్ఞానం సంపాదించు, తీసుకురా, భారతదేశానికి ఉపయోగించు ఆ జ్ఞానాన్ని చెప్పద్దా? అట్లా కనుక చెప్పినట్టయితే పిల్లలు
పెడితే పెడతారు, లేకపోతే లేదు. సో మీరు ఎలా కండిషనింగ్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అన్నది ప్లేస్ క్రూషియల్ రోల్ అంటారా? వెరీ 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 బిగ్ రోల్. పిల్లల్ని నేను ఎప్పుడు అంటూ ఉంటాను, NRA లాగా పెంచారు, నాన్ రెసిడెంట్ అమెరికన్స్. అమెరికాలో ఎలా ఉండాలి ఇక్కడి నుంచే నేర్పించి పంపించి చిన్నప్పటి నుంచి అమెరికాలో ఇది ఇట్లా చేయాలి, అమెరికాలో ఉంటే అట్లా చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ బుర్రలు అమెరికాలో పెరగడానికి, అమెరికాలో ఉండడానికి తగినట్టుగా కండిషన్ చేసి పంపించి నువ్వు వెనక్కిరా నాకు అవసరం అన్నప్పుడు ఎందుకు వస్తారమ్మా? మరే కదా. ఎస్. కనుక పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు తీర్చిదిద్దుకునేటట్టుగా తయారు చేస్తూ వాళ్ళ ఇష్టాలు ఏమున్నాయో కనుక్కుని తగినటువంటి వృత్తిలో వాళ్ళు ప్రవేశించటానికి కావలసిన అవకాశాలు కల్పిస్తూ తగిన విద్యని అభ్యసించటానికి ఏర్పాట్లు చేస్తూ వాళ్ళల్లో మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించాలి. ఇది లేకపోయిన తర్వాత ఇబ్బంది పడుతున్నాం. ఈ బ్యాలెన్స్ అన్నది సరిగ్గా డబ్బు సంపాదించడం ప్రధానమా, పిల్లలు నన్ను చూడడం ప్రధానమా అన్న దాని విషయంలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. నాకు డబ్బు సంపాదించడమే ప్రధానం అనుకున్నప్పుడు వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, రమ్మని పిలవకూడదు. వాళ్ళు నన్ను చూడాలి అని అనుకున్నప్పుడు నన్ను చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది వాళ్ళ బుర్రలో నాటుకునేటట్టు ప్రవర్తించాలి, చెప్పకూడదు. వాళ్ళ మనస్సులకి అది కలిగేటట్టుగా ఉండాలి. మొదటి నుంచి ప్రేమాభిమానాలు అంటే ఏమిటో తెలియచెప్పాలి. పుట్టినప్పటి నుంచి హాస్టల్స్లో పెట్టి ఉదయం నుంచి రాత్రి దాకా కోచింగ్ సెంటర్లలో పెట్టి హ్యూమన్ టచ్ లేకుండా వాళ్ళని పెంచితే వాళ్ళు పెద్ద అయ్యాక ఆ హ్యూమన్ టచ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? చాలా మంది ఇళ్లలో అమ్మ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే పాపం అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లిళ్ళు చేయడం ఈ రోజుల్లో చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అవును. కానీ వన్స్ వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి ఎంత కష్టపడి పాపం ఏ పేరెంట్స్ అయినా, అబ్బాయి పేరెంట్స్ అయినా అమ్మాయి పేరెంట్స్ అయినా ఎంతో కష్టపడి ఆ మూమెంట్ వరకు తీసుకొచ్చి తీరా పెళ్ళైన తర్వాత నువ్వెవరు నేనెవరనే పరిస్థితికి విత్ ఇన్ 9 months వచ్చేస్తూ ఉంది. సో పిల్లలకి పెళ్లి చేయడం అసలు కరెక్టా రాంగా, మన పిల్లలు మన దగ్గరే ఉండడం బెటరా అన్నట్టుగా తయారవుతున్నారు. అదే పెద్ద పొరపాటు. పెళ్లి చేయడం కరెక్టా రాంగా అని ఎందుకు అనుకోవాలి? నీ జీవితాన్ని నువ్వు ఆనందించినప్పుడు పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఆనందించక్కర్లేదా? అంటే మేము ఉన్నట్టు వాళ్ళు ఉండట్లేదుగా. అలా అని మీరున్నట్టు ఎలా లేరని ఎలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు మీ అత్తగారిని, మామగారిని లేక తల్లి తండ్రిని చూస్తున్నారా? వాళ్ళని దగ్గర పెట్టుకున్నారా? వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉన్నారా? కానీ ఇప్పుడు ఇది కామన్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండమ్మా, ఇప్పుడు నేనున్నట్టు నా పేరెంట్స్ ఉన్నట్టు నేను లేను, నేనున్నట్టు నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఉంటారా లేదా తెలియదు. అదే ఉండరు, మారుతారు. జనరేషన్ మార్పులు వచ్చాయి కదమ్మా. పూర్వంలాగా రుబ్బురోలు ఎవరు పిండి రుబ్బట్లేదు కదా, మిక్సీలు వాడుతున్నారు. రేపొద్దున మిక్సీలు కూడా వాడకుండా ఇంకా సులువుగా వచ్చే మార్గాలు వస్తాయేమో. మొన్న ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ చూశాను, మొత్తం ఇలా చేత్తో పట్టుకుంటే చాలా కంప్యూటర్లోకి మొత్తం అన్ని రకాల టెస్ట్లు అయిపోయినాయి. అందులో బీపీ, షుగరు, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ఇలాంటివన్నీ జరిగిపోయినాయి. ఇంత అంటే మెడికల్లో వచ్చే చెప్తున్న మార్పులు, అలాగే ఇంటి పనుల విషయంలో కానీ అన్నింటిలో మార్పులు వచ్చినప్పుడు వీటన్నింటినీ నువ్వు టీవీ పెట్టుకోవడానికి యాక్సెప్ట్ చేసావు. టీవీ కూడా ఇప్పుడు పాతబడిపోయింది, కంప్యూటర్ కూడా పాతబడిపోయింది, ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. 4 రోజులు పోతే వర్చువల్ వచ్చేస్తుంది. నీ వాచ్లోనో లేకపోతే ఉంగరంలోనో వర్చువల్గా నువ్వు ఎంత కావాలంటే అంత వర్చువల్ స్క్రీన్ పెట్టుకుని నువ్వు కావాల్సిన చూడొచ్చు. ఇన్ని మార్పుల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు జీవన విధానాల మార్పుల్ని కూడా అంగీకరించాలి కదా. అంటే ఎమోషన్స్ నేను చెప్పేది అది, జీవన విధానంలో మార్పులు అంగీకరించాలి కానీ జీవించటంలో కాదు. అక్కడ ప్రేమాభిమానాలు చాలా ముఖ్యం. ఇవన్నీ ఇలా ఉంటున్నాయి కదా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఒక గదిలోంచి ఇంకో గదిలో ఉన్న వాళ్ళని పిలవడానికి ఇంట్లో సెల్ ఫోన్లు వాడుకునే పరిస్థితి కాకుండా అందరూ కలిసి కూర్చుని ఉండే పద్ధతి ఎక్కడ ఉన్నాం మనం వాడుకుంటున్నాం. అందరం కలిసి భోజనాలు చేయాలనుకుంటున్నామా? ఇవాళ ఆఫీస్లో ఏమైంది, స్కూల్లో ఏమైంది, బయటికి వెళ్తే ఏమైంది అని కలిసి కూర్చుని ఒక 5 నిమిషాలన్నా మాట్లాడుతున్నామా? లేదు ప్రపంచంలో ఏం జరుగుతోంది, యుద్ధం ఏమైంది, యుద్ధ ఫలితాలు ఏమైనాయి, దాని యొక్క ప్రభావం మన మీద ఎట్లా ఉంటుందని కుటుంబ సభ్యులు 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటున్నారా? ఇవేమీ లేకుండా ఇమోషనల్ బాండింగ్ రావాలంటే ఎట్లా వస్తుందమ్మా? కనీసం పక్కింటి వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికన్నా కలిసి కూర్చోవాలి కదా.
ఆఫీస్లో బాస్ మాట్లాడినటువంటి మాటలు నాకు నచ్చలేదని చెప్పడానికన్నా కలిసి కూర్చోవాలి కదా. వీటికి కూడా కలిసి కూర్చోకుండా అసలు పక్కన మనిషి లేకుండా మనం యంత్రాలతో సహజీవనం చేస్తున్నప్పుడు ఎమోషనల్ బాండింగ్ ఎట్లా వస్తుంది? పిల్లలకేమో అది అలవాటు చేసేసామా? మరి వాళ్ళు మన చూడాలనుకుంటున్నారా? మళ్ళీ అనుకుంటామా? జరగదే. జరగదు. కనుక యాజ్ యూ సో యు రీప్. అంచేత విత్తనాలు జాగ్రత్తగా వేసుకోవాలి. సో మినిమం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఏమంటే పిల్లల్ని పెంచేటప్పుడు మన అభిప్రాయాలు భవిష్యత్తు గురించి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద రుద్దద్దు. విదేశాల మీద వ్యామోహం పెంచద్దు. మన దేశంలో ఏమీ తక్కువ లేదు. నేను 100కి 100 పాళ్ళు చెప్తున్నాను. మన దగ్గర నిజాయితీ తగ్గింది తప్ప శక్తి సామర్థ్యాలకు లోటు లేదు, టెక్నాలజీకి లోటు లేదు, జ్ఞానానికి లోటు లేదు. ఎందుకు పరిగెట్టాలి? విదేశాలకు వెళ్ళొద్దంటల్లా, వెళ్ళండి, చూడండి. మన దేశంలో లేనటువంటి జ్ఞానం ఏదన్నా ఒక విశ్వవిద్యాలయంలో ఉంటే అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి రండి. దేశాలన్నీ చూడండి, ప్రపంచం అంతా తిరిగి రండి, సమస్య లేదు. కానీ మన వేళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఒక తీగ పాకితే ఎంత దూరం అన్నా పాకచ్చు. మొదలు ఎక్కడుందో నీళ్ళు అక్కడ పోయాలి. మరి ఆకుల మీదను తీగ ఎక్కడో పాకిందన్న చివరి నీళ్లు పోస్తే అవద్దు కదా. అది ఇక్కడ నీళ్లు పోయాలన్న సంగతి పిల్లలకి తల్లిదండ్రులు గుర్తించుకుని ఉండాలి. అది సంగతి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.